శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను. హల్లెలూయా. ఎందుకోసం వచ్చాడు? అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాదం మనకు ఇవ్వడానికి, ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి శాపం నుండి విముక్తి కలిగించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ధర్మశాస్త్రం యొక్క శాపాలు ఏంటి అని అంటే నిర్గమకాండం 23వ అధ్యాయంలో ఉన్నాయి. 10 ఆజ్ఞలు మోసేకి ఇచ్చినటువంటి దేవుడు ఆ ఆజ్ఞలు పాటించకపోవడమే పాపం, శాపం అనేది. ఆ శాపం నుండి విముక్తి కలిగించడానికి యేసుక్రీస్తు వారు వచ్చాడు. అదే విధంగా అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. అబ్రహాము లోతు విషయంలో చూసుకున్నట్లయితే లోతు సస్యశ్యామలమైనటువంటి పాలు తేనెలు కారు ప్రదేశాన్ని ఎన్నుకున్నాడు. అబ్రహాము ఎడారి ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. నీరు లేనటువంటి ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. చెట్లు మొలవనటువంటి అబ్రహాము ఎన్నుకున్నటువంటి స్థలాన్ని పాలు తేనెలు కారు ప్రాంతంగా మార్చిదిద్దాడు. అందరూ చప్పట్లు కొట్టి దేవుని భయపడతారు. హల్లెలూయా. అటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఇంకొక విధంగా చూసుకుంటే ఆయన తండ్రి కుమారులుగా మనల్ని చేయుటకు వచ్చాడు. ఎవరు తండ్రి కుమారులుగా అంటే యేసుక్రీస్తు వారిని పంపించినటువంటి తండ్రి యెహోవా దేవుని కుమారులుగా మనలను మార్చడానికి ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో 11వ వచనం 2వ వచనం చదవడము. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమున విశ్వాసం ఉంచిన వారు దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించిన. ఎవరి పిల్లలగుటకు? దేవుని పిల్లలగుటకు. ఎవరిని పంపెను? కుమారుని పంపెను. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు తన తండ్రి యొక్క కుమారులుగా, యేసుక్రీస్తు వారు యెహోవాకు ఎలాగైతే కుమారుడిగా ఉన్నాడో యేసుక్రీస్తు మాదిరిగా మనల్ని కూడా ఆయన కుమారులుగా మార్చడానికి యేసుక్రీస్తు వారి తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపించాడు. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, చివరిగా ఒక 5 నిమిషాలు నేను తెలియజేసి ముగిస్తాను. దేవుడు మన కోసం ఎందుకు వచ్చాడంటే ఆయన పుట్టుకలోనే దూత ద్వారా చాలా విధాలుగా లేఖన భాగంలో తెలియపరిచాడు. భయపడకుడి. యేసుక్రీస్తు వారు వచ్చింది ఈ లోకంలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా నిబ్బరము కలిగించడానికి, భయం లేకుండా చేయడానికి లోకానికి వచ్చాడు. భయపడకుడి. మొట్టమొదటిగా ఎవరికి చెప్పాడు? మరియకు చెప్పాడు. భయపడమాకని చెప్పాడు. లోక సువార్తలో ఉంది. 1వ అధ్యాయం 31వ వచనం 30వ వచనంలో ఉంది. తర్వాత కాపరులకు చెప్పాడు. తర్వాత యేసోపుతో చెప్పాడు. యేసోపు సందేహిస్తున్నప్పుడు భయపడకు, ఇది క్రీస్తు యొక్క కనడం లేదు, మరియా కన్యగా